అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, అట్లాగే ఆ సమస్యలను వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు. మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని. ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది. మనము మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు. కానీ ఒక్కటి గమనించండి, 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి. కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే 4000 రూపాయలు పెన్షన్లు చేసి, అట్లాగే హ్యాండిక్యాప్డ్కి 6000, 10,000 మనం పెన్షన్లు ఇచ్చాం. అట్లాగే మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు. ఈరోజు రాయలసీమ గత 6 సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు, రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు.